పుట్టిన పిల్లలకి 24 గంటల లోపల ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి. బేబీ డెలివరీ అయినాక డాక్టర్లు కానీ సిస్టర్లు కానీ అంతా బేబీ ఎలా ఉంది అంతా చెక్ చేసి నీళ్లు అంతా ఉంటే తుడిచేసి ఇస్తారు. పైన గుజ్జులాగా ఉంటది, దాన్ని వేసి రుద్దేయకూడదు. ఆ తెల్లగా ఉండేది నార్మల్, అది దాన్ని రుద్దేయాల్సిన అవసరం లే. మీరు రుద్దాలి అంటే చాలా మృదువుగా రుద్దాలి. పుట్టగానే బేబీని మీ దగ్గర ఇచ్చాక పాలు తాగిపించాలి. పాలు అనేది బేబీకి పాలు తాగిపించాలి. ఎలా తాగిపించాలి? రావట్లేదు కదా, నార్మల్ డెలివరీ అనుకోండి, అంతకు ముందే బేబీలు పుట్టున్నారు, అలాంటి వాళ్ళకి పాలు వస్తాయి. సో లేదు సిజేరియన్ సెక్షన్, మామూలుగా అయితే మేము ఏదంటే డెలివరీ అవగానే పైన కూడా పెట్టేస్తాం, ఎంత ఒక చిన్న చుక్కలు వస్తాయి. ఆ చుక్కలే బేబీకి చాలా అవసరం. తల్లి నుంచి వచ్చే పాలు ఇన్ఫెక్షన్లు రాకుండా ఆపుతుంది. ఇంకా పుట్టగానే బేబీ యొక్క పొట్ట చాలా చిన్నగా ఉంటుంది, చిన్న ఒక చెనక్కాయ అంత ఉంటుంది, సరేనా? పోను పోని పెద్దది అవుతుంది, పోను పోని యాపిల్ కాయ సైజ్ అట్లా 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 పెద్దవి అవుతాయి. సో చిన్న బిడ్డకి కొన్ని చుక్కలు వచ్చినా కానీ తాగిపించాలి. అప్పటికి పాలు రావట్లా, డాక్టర్కి చెప్తే ఏం చేయాలని డాక్టర్ చెప్తాడు. లేదు తల్లికి కొన్నిసార్లు లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది, పాలు తాగిపించే వీలు లేకుండా లోపల ఈ చెస్ట్ దగ్గర లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. అది నర్సులు డాక్టర్లు హెల్ప్ చేస్తారు బేబీని ఎట్లా పట్టుకోవాలి. అదంతా మీకు ఫస్ట్ బేబీ కంటే అసలు తెలియదు. అలాంటప్పుడు డాక్టర్లు కానీ సిస్టర్లు కానీ ఎవరైనా హెల్ప్ తీసుకుంటే ఈజీగా ఎలా పట్టుకోవాలి. అది బేబీకి పాలు సరిపోతున్నాయా లేదా ఎలా తెలుసుకోవాలి? రోజుకి 5 నుంచి 6 సార్లు కానీ బేబీ కానీ పాస్ పోస్తుంది అంటే ఉచ్చలు కానీ పోస్తుంది అంటే పాపకు సరిపోతుందని. కానీ ఫస్ట్ డే అంటే పుట్టిన మొదటి రోజు 5 సార్లు 6 సార్లు చేయరు, ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు, అది కూడా చేయరు. 24 గంటల లోపల యూరిన్ అంటే పాస్ ఉచ్చలు కానీ పొయ్యకపోతే మనం ఏదో ఒక డాక్టర్కి చెప్పాలా. మోషన్ కూడా అంతే, అంటే ఆగి కూర్చోవాలా. అది కూడా ఫస్ట్ 24 గంటల లోపల పుట్టిన తర్వాత కానీ కూర్చోకపోతే డాక్టర్ కానీ చెప్తే ఎందుకు చేయలేదు అనేది డాక్టర్లు చూసుకుంటారు. ఇంకా బేబీని సాధ్యమైనంత వరకు బేబీని అమ్మని ఇద్దరిని ఒకే రూమ్ లో కనీసం ఉండేటట్లు చూసుకోవాలి. ఇంకా బేబీ యొక్క ఇక్కడ బొడ్డు తాడు అనేది ఉంటుంది, బొడ్డు తాడుని ఏం చేయాలంటే దాన్ని ఎంత మనం టచ్ చేయకూడదు, అది ఇన్ఫెక్షన్లు వస్తాయి దాని ద్వారా. సో దాన్ని డైపర్ వేసేసి డైపర్ లోపల దోర్చకూడదు, బయటే పెట్టేసేయాలి. డైపర్లు అనేది పిల్లలకి వేయకూడదు, సరేనా? ఇంకేంటంటే కొన్నిసార్లు పిల్లలకి కంట్లలో నుంచి పుసిలాగా ఎక్కువ జిగడగా రావడం, కళ్ళు అతుక్కుపోవడం, అలా ఏమన్నా ఉంటే డాక్టర్కి చెప్పాలి. అది ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ కూడా కాకపోయి ఉండొచ్చు. ఒకసారి డాక్టర్కి చెప్తే ఏమన్నా వాడాలా, డ్రాప్స్ ఏమన్నా వాడాలా అవి చెప్తారు. ఇంకా బేబీకి ఫస్ట్ వారం రోజుల్లో రెడ్గా వస్తుంది, మొత్తం బాడీలో చిన్న చిన్న ర్యాష్ లాగా వస్తుంది, అది నార్మల్. అది కానీ మీకు డౌట్ వచ్చిందంటే ఒకసారి చిన్నపిల్లల డాక్టర్ కానీ చూపిస్తే ఇది నార్మల్ లేకపోతే ఇది నార్మల్ కాదు అనేది మీకు చెప్తారు. బేబీకి సాక్స్, గ్లౌస్, ఇంకా తలకి క్యాప్, చుట్టూ వస్త్రం చుట్టాల. డైరెక్ట్గా ఫ్యాన్ కింద పెట్టకూడదు, సరేనా? ఫ్యాన్ కింద పెడితే ఏంటంటే మొత్తం తడంతా ఆరిపోతుంది, త్వరగా జిల్లుగా అయిపోతారు బేబీస్. సో డైరెక్ట్ ఫ్యాన్ కింద పెట్టకూడదు, ఏసీ కింద పెట్టకూడదు. చేతులకి కాళ్ళకి సాక్స్ అనేది వేయాలి, తలకి ఒక క్యాప్ వేయాలి, ఒక వస్త్రంతో క్లీన్ శుభ్రమైన వస్త్రంతో చుట్టేస్తే బేబీ చల్లగా అయిపోదు, హైపోథెర్మియా అంటాం. చల్లగా అయిపోతే దానివల్ల ఇబ్బందులు వస్తాయి. ఒకవేళ బేబీ కానీ పాలు తాగకపోతే, అంటే ఇస్తున్నా కానీ తాగట్ల నోట్లోనే పెట్టుకుంటుంది, సో అప్పుడు బేబీకి ప్రాబ్లం ఉన్నట్టు. ఒకసారి డాక్టర్కి చూపిస్తే ఎందుకు తాగట్లేదు, లేదు కంటిన్యూగా ఏడుస్తూనే ఉంది, డాక్టర్కి ఒకసారి చూపించాలి. బేబీ రంగు మారిపోయింది, బులుగ్గా అయిపోవడం, తెల్లగా అయిపోవడం, ఇలా ఏమైనా మీకు కనిపిస్తే ఒకసారి డాక్టర్ చూపిస్తే వెంటనే చెప్తారు. ఇంకా పాలు అనేది సాధ్యమైనంత వరకు ఇక్కడ ఉన్నప్పుడే పాలు అనేది ఎట్లా తాగిపించాలి అనేది హాస్పిటల్లో ఉన్నప్పుడే నేర్చుకొని ఇంటికి వెళ్తే మంచిది. పాలు ఎలా తాగిపించాలంటే ఒక సైడ్ 15 నుంచి 20 నిమిషాలు తాగిపించాలి, ఒక సైడ్. బేబీయే బయటకు వచ్చేసి నిద్రపోతుంది, సో అప్పుడు బేబీకి సరిపోయింది. అట్లా నిద్రపోతుంది అంటే బేబీకి బాగా పాలు అందింది అనేసి. లేదు అంటే ఏడుస్తూనే ఉంటుంది. ఒక సైడు 1 నిమిషం తాగిపించి ఇంకో సైడ్ ఇంకో నిమిషం తాగిపిస్తే మొదటి పాలు మాత్రమే అందుతాయి, చివరి పాలు అనేది అందవు. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా మీకు? 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగిపించాలి. ఇదంతా మేము యూట్యూబ్లో పెడతాము,
అది మీరు చూసుకోవచ్చు. సరేనా?